ప్రపంచ చరిత్రలో తమ జాతి మనుగడ కోసం, తమ జాతి ఆత్మగౌరవం కోసం, జాతి హక్కుల కోసం పోరాటాలు సాగించిన వీరులు ఎందరో కానవస్తారు. మంగోల్ జాతి కోసం చెంగిజ్ ఖాన్ అసమాన పోరాటం సాగిస్తే, గ్రీకుల ఆధిపత్యం కోసం అలెగ్జాండర్ దండయాత్రలు కొనసాగించాడు. నల్లజాతి హక్కుల కోసం నెల్సన్ మండేలా, మన్యం వీరుల కోసం అల్లూరి సీతారామరాజు రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరు సాగించారు. వేలాది సంవత్సరాలుగా అడవినే నమ్ముకున్న గిరిజనులను నాటి నుండి నేటికి పాలకులు ఏదో రకంగా హింసిస్తూనే ఉన్నారు. ఆ హింస హద్దు మీరినప్పుడు కాకతీయుల పాలనకు వ్యతిరేకంగా సమ్మక్క నడుం బిగిస్తే, ఇంగ్లీషు వారి దౌర్జన్యాలను నిరసిస్తూ రామ్జీ గోండు హుంకరించాడు. అంకమరాజు, సర్వాయి పాపన్న, కన్నెగంటి హనుమంతులాంటి వీరులంతా తమ వారి కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి. గోండు జాతి కోసం నిరంతరం తపించిన అసమాన ధీరుడు కొమరం భీం. 1930 నుండి 1940 సంవత్సరాల మధ్య ఆసిఫాబాద్ ప్రాంతంలోని బాబేఝరీ గుట్టల్లో జోడేఘాట్ కొండపై నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా రగల్ జెండా ఎగిరింది. గోండు గూడాలన్నీ ఏకమయ్యాయి. ఆ అసమాన పోరులో గోండు వీరులెందరో అమరులయ్యారు. చరిత్ర పుటల్లో ఆ పోరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ పోరాట చరిత్రకు సూత్రధారి గోండు కేసరి కొమరం భీం పోరాట నేపథ్యాన్ని వివరిస్తున్న ధారావాహికే ఈ వీర భీం.